హాకాయ్ ఎంసీయూలో హాకాయ్ని ఒరిజినల్ అవెంజర్స్లో ఒకరిలాగా చూపించారు. బట్ ఎంసీయూ స్టార్ట్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు హాకాయ్కి ఒక్క సోలో మూవీ కూడా లేదు. హాకాయ్ వెబ్ సిరీస్ వచ్చినా అందులో కూడా హాకాయ్ బ్యాక్ స్టోరీ ఆరిజిన్ చూపించలేదు. చాలా కొన్ని మూవీస్లో మాత్రమే హాకాయ్ యొక్క పొటెన్షియల్ అండ్ ఎబిలిటీస్ని చూపించారు. హాకాయ్ పొటెన్షియల్ గురించి చెప్పాలి అంటే ద అవెంజర్స్ మూవీలో లోకి ఓన్లీ హాకాయ్ని కంట్రోల్ చేసి మొత్తం షీల్డ్ అండ్ అవెంజర్స్ని ఎదిరించగలిగాడు. హాకాయ్ అవెంజర్స్లో మాత్రమే కాకుండా డిఫెండర్స్, థండర్బోల్ట్స్, వెస్ట్ కోస్ట్ అవెంజర్స్లో కూడా మెంబర్గా ఉన్నాడు. అండ్ హాకాయ్ డిఫెండర్స్, థండర్బోల్ట్స్ అండ్ వెస్ట్ కోస్ట్ అవెంజర్స్కి లీడర్ కూడా. సో మనం ఈ వీడియోలో అసలు క్లింట్ బార్టన్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, హాకాయ్గా ఎలా మారాడు అనే విషయాల గురించి, హాకాయ్ ఆరిజిన్ అండ్ ఎబిలిటీస్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో చివరి వరకు చూడండి. క్లింట్ బార్టన్ ఫాదర్ హెరాల్డ్ బార్టన్, మదర్ ఎడిత్ బార్టన్. క్లింట్ తన బ్రదర్ బెన్నీ బార్టన్తో కలిసి వాళ్ళ నాన్నగారి బుచ్చర్ షాప్లో వర్క్ చేస్తూ పెరిగాడు. అయితే వాళ్ళ ఫాదర్ ఇప్పుడు వాళ్ళతో రూడ్గానే బిహేవ్ చేస్తూ ఉండేవాడు. అయితే డ్రింక్ చేసి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా రూడ్గా బిహేవ్ చేస్తూ కొడుతూ ఉండేవాడు. అయితే వాళ్ళ పేరెంట్స్ ఒకసారి కార్ యాక్సిడెంట్ అవడంతో క్లింటన్ బర్నీ చాలా ఫాస్టర్ హోమ్స్కి వెళ్ళారు. అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఉండలేక పారిపోయేవారు. తర్వాత ట్రావెలింగ్ సర్కస్లో జాయిన్ అయ్యారు. క్లింట్కి తన బ్రదర్ బర్నీ ఫైటింగ్ స్కిల్స్ని నేర్పించాడు. ఇలా సర్కస్లో పనిచేస్తూ క్లింట్ స్వాడ్మ్యాన్ అండ్ ట్రిక్ షాట్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. స్వాడ్మ్యాన్ స్వాడ్తో ఎలా ఫైట్ చేయాలో నేర్పించాడు. ట్రిక్ షాట్ ఆర్చరీ నేర్పించాడు. తర్వాత క్లింట్కి తన బ్రదర్ అండ్ మాస్టర్ అయిన ట్రిక్ షాట్తో రిలేషన్ అంతగా బాగుండదు. తర్వాత తను సపరేట్ అయిపోయి ఒక్కడే ఆర్చరీ స్కిల్స్ నేర్చుకొని హాకాయ్ అనబడే మాస్టర్ ఆర్చర్గా మారుతాడు. హాకాయ్ని గ్రేటెస్ట్ మార్క్స్ మ్యాన్ అని కూడా పిలుస్తారు. అయితే అలా సర్కస్లో పనిచేస్తూ ఉండగా ఒకసారి ఐరన్ మ్యాన్ని చూసి తను కూడా అలాంటి సూపర్ హీరో అవ్వాలని ఒక కలర్ఫుల్ సూట్ తయారు చేసుకొని క్రిమినల్స్తో పోరాడుతూ ఉంటాడు. అయితే ఫస్ట్ పబ్లిక్ ఫైట్లోనే హాకాయ్ని దొంగ అనుకొని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులకి క్లింట్ సోవియట్ యూనియన్ ఏజెంట్ అయిన నటాషా రోమనాఫ్ని కలుస్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ టీమప్ అయ్యి స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ వంటి సూపర్ హీరోస్కి అగెనిస్ట్గా ఫైట్ చేస్తారు. వీళ్ళకి సూపర్ హీరోస్కి చాలాసార్లే క్లాషెస్ అవుతాయి. ఈ జర్నీలో నటాషాకి క్లింట్కి మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. అయితే వీళ్ళ రిలేషన్ బాగున్నప్పటికీ నటాషాతో కలిసి క్రైమ్స్ చేయడం బార్టన్కి ఇష్టం లేదు. సో క్లింట్ అవెంజర్స్ని అప్రోచ్ అయ్యి తన సిచ్యువేషన్ని చెప్తాడు. అప్పుడు ఐరన్ మ్యాన్ అప్పటికే అవెంజర్స్లో టీం మెంబర్స్గా ఉన్న కెప్టెన్ అమెరికా, వాండా, క్విక్సిల్వర్లతో పాటు హాకాయ్ని కూడా ఒక అవెంజర్గా స్పాన్సర్ చేస్తాడు. బట్ మూవీస్లో మాత్రం హాకాయ్ని షీల్డ్లో తీసుకున్నట్లుగా చూపించారు. అలా హాకాయ్ చాలా సంవత్సరాలు అవెంజర్స్లో యాక్టివ్ మెంబర్గా కొనసాగుతాడు. అదే టైంలో ఇన్నోవేటివ్ ట్రిక్ షాట్స్ అండ్ ఆర్చరీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ సూపర్ పవర్స్ ఉన్న వారి కంటే తాను ఏమాత్రం తక్కువ కాదు అనేలా ట్రైన్ అవుతాడు. హాకాయ్కి మిగిలిన అవెంజర్స్ కంటే కెప్టెన్ అమెరికా మీద ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది అండ్ కెప్టెన్ అమెరికాకి ఎక్కువ సపోర్ట్ కూడా ఇస్తాడు. ఆ తర్వాత క్లింట్ అవెంజర్స్ నుంచి బయటికి వచ్చేసి చాలామందితో టీమప్ అవుతాడు. ఎగ్జాంపుల్ డిఫెండర్స్ అండ్ థండర్బోల్ట్స్ వంటి టీమ్స్లో చేరుతాడు. తర్వాత తను సోలో హీరోగా అండ్ రోనిన్గా కూడా తన ఐడెంటిటీని చేంజ్ చేసుకున్నాడు. హాకాయ్కి ఇతర సూపర్ హీరోస్ లాగా ఎటువంటి సూపర్ పవర్స్ లేవు. ఓన్లీ తన స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ మాత్రమే అతని సూపర్ పవర్స్. సో ఇప్పుడు హాకాయ్ యొక్క స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. మాస్టర్ ఆర్చరీ. క్లింట్ బార్టన్ రెగ్యులర్గా ట్రైనింగ్ తీసుకుంటూ మాస్టర్ ఆర్చరీగా మారాడు. మూవీస్లో క్లింట్ చాలా రకాల యారోస్ని యూస్ చేయడం చూసుంటాం. కానీ క్లింట్ యారోస్ని మాత్రమే కాదు చాలా రకాల బోస్ని కూడా యూస్ చేస్తాడు. ఎగ్జాంపుల్ రెగ్యులర్ బో, కాంపౌండ్ బో అండ్ క్రాస్ బో, ఇలా చాలా రకాల బోస్ని యూస్ చేస్తాడు. హాకాయ్ సింగిల్ టార్గెట్ మీదకి మల్టిపుల్ యారోస్ని వితిన్ సెకండ్స్లో వేయగలడు. అలానే వితిన్ సెకండ్స్లో మల్టిపుల్ టార్గెట్స్ మీద ఒకేసారి యారోస్ని వేయగలడు. చాలా దూరంలో ఉన్న చిన్న ఆబ్జెక్ట్స్ని కూడా ఎయిమ్ చేసి యాక్యురేట్గా కొట్టగలడు. హాకాయ్ డైలీ అట్లీస్ట్ 2 hours అయినా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. పీక్ హ్యూమన్ సైట్. క్లింట్కి నార్మల్ హ్యూమన్స్ కంటే ఎక్స్ట్రీమ్ షార్ప్ ఐసైట్ ఉంటుంది. సో అతని ఎయిమ్ చాలా యాక్యురేట్గా ఉంటుంది. 18 ఆడాను, 18 షాట్స్ కొట్టాను. నా గురి తప్పదు. హాకాయ్ గురి చూడకుండా కూడా యాక్యురేట్గా బాణాలు వేయగలడు. పీక్ హ్యూమన్ రిఫ్లెక్సెస్. క్లింట్ బార్టన్ రిఫ్లెక్సెస్ ఒక సూపర్ హీరోకి ఉన్నంత ఫాస్ట్గా ఉండనప్పటికీ ఒక నార్మల్ హ్యూమన్ కంటే
98% ఫాస్ట్గా ఉంటుంది. ఈ ఎబిలిటీతో క్లింట్ ట్రిక్ షాట్ వేసిన మల్టిపుల్ యారోస్ని అండ్ గన్ షాట్స్ నుంచి తప్పించుకున్నాడు. అండ్ మూవీస్లో ఇదే ఎబిలిటీతో వాండాని అండ్ క్విక్ సిల్వర్ని కూడా పట్టుకున్నాడు. What? You didn't see that coming? క్లింట్కి స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, స్పీడ్ అండ్ స్టామినా కూడా ఎక్కువే. క్లింట్ 113.5 కేజీలు ఉన్న బోని చాలా ఈజీగా లిఫ్ట్ చేశాడు. అలాగే తను అధిక స్థాయి నొప్పిని అండ్ స్ట్రెస్ని కూడా తట్టుకోగలడు. క్లింట్ ఒకసారి 42 అవర్స్ నిద్ర లేకుండా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. క్లింట్ బ్లేడ్స్, బాల్స్ అండ్ కాయిన్స్ లాంటి ఏ ఆబ్జెక్ట్స్నైనా చాలా యాక్యురేట్గా ఫాస్ట్గా త్రో చేయగలడు. మాస్టర్స్ ఇన్ మార్షల్ ఆర్ట్స్. క్లింట్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్లో కూడా బెస్ట్ ఫైటర్. క్లింట్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్లో బెస్ట్ ఫైటర్ అయిన కెప్టెన్ అమెరికా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. క్లింట్ రోనిన్గా ఉన్నప్పుడు లూకేస్, ఎలక్ట్రా, ది హ్యాండ్తో తన బెస్ట్ మార్షల్ ఆర్ట్స్ని ప్రదర్శించాడు. తన టీం మెంబర్ అయిన ఐరన్ ఫిస్ట్ కూడా వరల్డ్స్ బెస్ట్ మార్షల్ ఆర్టిస్ట్ అని క్లింట్కి కాంప్లిమెంట్ ఇస్తాడు. బార్టన్, జెరాన్, మర్చెటిస్, బార్టాక్ని ముగ్గురిని ఒకేసారి ఓడించాడు. ఎక్స్పర్ట్ టాక్టీషియన్. క్లింట్కి లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువ. క్లింట్ వెస్ట్ కోట్ అవెంజర్స్కి, థండర్ బోల్ట్స్కి లీడర్గా ఉన్నాడు. క్లింట్ వ్యూహాలు చాలా హై లెవెల్లో ఉంటాయి. వెపన్స్ ప్రొఫిషియన్సీ. బార్టన్ తన ఫాస్ట్ రిఫ్లెక్సెస్, ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ వల్ల చాలా రకాల వెపన్స్ని యూజ్ చేసే స్కిల్స్ని గెయిన్ చేశాడు. స్వాడ్, నైఫ్, నాన్చాక్ అండ్ స్టాఫ్ని చాలా బాగా యూజ్ చేస్తాడు. అండ్ కొంతవరకు కెప్టెన్ అమెరికా షీల్డ్ని కూడా యూజ్ చేయగలడు. క్లింట్ ఒక ప్రొఫెషనల్ క్విన్జెట్ అండ్ స్కై సైకిల్ పైలట్. క్లింట్కి ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే కాకుండా ఇటాలియన్ అండ్ అమెరికన్ సైన్ లాంగ్వేజ్ కూడా వచ్చు. బాణాలను వివిధ రకాలుగా తయారు చేయడంలో క్లింట్ చాలా టాలెంటెడ్. హాకై తయారు చేసిన కొన్ని రకాల బాణాలను ఇప్పుడు చూద్దాం. సోనిక్ యారో, ఎక్స్ప్లోజివ్ టిప్ యారో, స్మోక్ బాంబ్ యారో, ఫైర్ యారో, టియర్ గ్యాస్ యారో, యాసిడ్ యారో, సెక్షన్ కప్ యారో, కేబుల్ యారో, పుట్టి యారో, బోలా యారో, ఎలక్ట్రో డిస్ట్రప్ట్ యారో, నెట్ యారో, రాకెట్ యారో, బూమరింగ్ యారో, పింపాటికల్ యారో, యూఎస్బీ యారో. ఇంకా చాలా రకాల యారోస్ ఉన్నాయి. ఈ వీడియోలో కేవలం కొన్ని మాత్రమే చెప్పాను. ఇదే హాకా యొక్క ఆరిజిన్ అండ్ ఎబిలిటీస్. ఇదే ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.